హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈరోజు మా పిల్లలు స్కూల్‌కి వెళ్తూ ఈవినింగ్ వచ్చేవరకి మాకొక స్పెషల్ స్నాక్ రెసిపీ చేయాలి మమ్మీ అని ఆర్డర్ వేసి వెళ్ళారండి. లాస్ట్ టైం మేము రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు క్రిస్పీ కార్న్ టేస్ట్ చేశాను. నాకది బాగా నచ్చిందండోయ్. కాబట్టి క్రిస్పీ కార్న్ రెసిపీ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుందండి. ఇవాల్టి వీడియో స్పెషల్ స్నాక్ రెసిపీ క్రిస్పీ కార్న్. సో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? చలో పదండి. క్రిస్పీ కార్న్లో మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. సో ఈ విధంగా స్వీట్ కార్న్ని మొత్తం ఒలుచుకొని ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. మనం దీంట్లోకి తగినంత సాల్ట్ అండ్ కలర్ కోసం లైట్గా పసుపు యాడ్ చేసుకొని బాగా మరిగిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ దీంట్లోకి వేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు వీటిని మరగనివ్వాలి. సో ఇలా ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ అనేది లైట్గా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనము డ్రైనర్తో ఏదైనా జాలి గంటే ఉంటుంది కదా, దాంతో ఈ స్వీట్ కార్న్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక ప్లేట్లోకి పొడి పొడిగా దూరంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా దూరంగా వేసుకొని సపరేట్గా చేసుకోవాలి. సో ఇది బాగా వేడిగా ఉంటుందండి. దీంట్లోకి నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే తగినంత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకెవరికైనా ఇష్టం ఉంటే మీరు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్కి క్రంచీగా రావాలంటే దీనికి పైన కోటింగ్ చేసుకోవాలండి కదా. దీనికోసం నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని యూస్ చేస్తున్నాను. మీరు తీసుకున్న స్వీట్ కార్న్కి తగినంతగా తీసుకోండి. అంటే మనకి స్వీట్ కార్న్కి పైన కోటింగ్ పట్టే విధంగా ఎంత అవసరమో అంత కార్న్ఫ్లోర్ని పైన ఈ విధంగా పొడిగా దూరంగా చల్లుకోవాలన్నమాట. అండ్ కొంచెం ఇంకా క్రంచిగా రావడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. సో ఇది జస్ట్ ఆప్షన్ అండి, వేయకున్నా పర్లేదు. వేస్తే కాస్త క్రంచిగా ఉంటుందన్నమాట, అంతే. సో కాస్త పట్టలేదు, స్వీట్ కార్న్ ఆరిపోయినట్టుగా అనిపిస్తే మధ్యలో వాటర్తో ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేయండి, ఓకేనా. ఇలా స్ప్రింకిల్ చేసి మళ్ళీ దానిపైన కార్న్ఫ్లోర్ని చల్లుకుంటూ ఈ విధంగా మంచిగా పట్టే విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి మనం నెక్స్ట్ లెవెల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో స్టవ్ పైన కడాయి పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. జాలి గంట తీసుకోవాలి. మెల్లిగా ఈ స్వీట్ కార్న్ని ఆ జాలిగంటలోకి వేసుకొని జస్ట్ అలా ఒక్కసారి ఇలా జల్లెడ పట్టేసేయండి. ఎక్స్ట్రా ఏమైనా పౌడర్ ఉంటే కిందంతా పడిపోతుంది. మెల్లిగా తీసుకొని వేడి నూనెలో జాగ్రత్తగా వేసేయండి. వేసాక మీరు స్పూన్తో డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే దానికి ఉన్న పౌడర్ అంతా డిస్టర్బ్ అయ్యి ఆయిల్ అంతా పడిపోతుంది. కాబట్టి జస్ట్ అలా వదిలేసి ఉంచండి. సో మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అది కాస్త వేడయ్యి కాలిన తర్వాత మళ్ళీ మీరు కావాలంటే స్పూన్తో ఆడియచ్చు. అలా నూనెలో వేసాక మెల్లగా స్పూన్తో అన్ని వైపులా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా స్లోగా స్వీట్ కార్న్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మనం స్వీట్ కార్న్ని ఆయిల్లో వేసినప్పుడు కాసేపటికి అవి చిటపటలు ఆడుతూ సౌండ్ వస్తుంది. భయపడొద్దండి, మీకు కావాలంటే కాస్త దూరంగా ఉండండి, పర్లేదు. స్లోగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ రెసిపీకి నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ రావాలంటే మళ్ళీ కాస్త ఫ్రై చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్లో నేను ఇక్కడ ఆయిల్ అవాయిడ్ చేస్తున్నానండి. సో డైరెక్ట్గా నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న 1 స్పూన్ గార్లిక్, జింజర్ ఇవి రెండు కూడా వేసుకొని జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. గార్లిక్ అండ్ జింజర్ ఇవి రెండు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. అవి కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఇవి రెండు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అవాయిడ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న కార్న్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా. సో అందుకని నేను ఇక్కడ ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నాను. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ తోటి ఇవి లైట్గా ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. మంచి స్మెల్ సువాసన వస్తుందండి గార్లిక్ది, చాలా బాగుంటుంది. కాస్త ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకుంటున్నాం.
సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి. స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిసిపోవాలి. సో ఇవన్నీ కూడా బాగా కలిసిపోయిన తర్వాత దీనిపైన నేను లైట్‌గా మళ్ళీ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే సాల్ట్ ఎంత అవసరమో చూసి అంత అవసరం ఉన్నంత వేసుకోండి. మరికొంత టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్, నల్లుప్పు అంటారు కదా! సో అది జస్ట్ చిటికెడు వేసుకుంటున్నాను. సో అది తింటుంటే ఆ ఫ్లేవర్ తాకుతూ ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుందనమాట. సో ఇవన్నీ కూడా వేసుకొని ఎక్కువసేపు ఉంచొద్దు స్టవ్ మీద. ఫాస్ట్‌గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దాని తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో అంతేనండి, మన క్రిస్పీగా క్రంచీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. అందులో రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ క్రిస్పీ కార్న్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని చూసారు కదండి, లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్. నేను మీ సమత.